పెద్ది సినిమాకి హైకోర్టులో ఓ షాక్ ఇచ్చింది తెలంగాణలో. పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మైత్రి మూవీ మేకర్స్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మాత్రం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. జూన్ 4న విడుదలవుతున్న పెద్ది సినిమా టికెట్ ధరలు 7 రోజుల్లో పెంచుకోవడానికి 7 రోజుల పాటు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అధికారులు నిర్మాణ సంస్థ వినతిపత్రం అందించి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడానికి సవాల్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ పిటిషన్ మీద సుద్దాల చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అధికారుల నుంచి స్పందన లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది మహేష్ రాజే వాదనలు వినిపిస్తూ దీని మీద ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా తాము కోర్టు దగ్గర ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అయితే పిటిషన్ ఉపశమనానికి పిటిషనర్ కోవడంతో న్యాయమూర్తి అంగీకరించారు. అంటే వాస్తవంగా ఇంతకుముందే హైకోర్టు చెప్పేసింది సినిమా టికెట్లు ఎట్లా పెడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ఎట్లా చేస్తారు, ఇంతకుముందు జీవో ఇచ్చారు కదా, మీ విధానాన్ని మార్చుకునేట్టు చట్టం మార్చండి అని చెప్పేసి. చట్టం మార్చలేదు. ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా కోర్టుల ద్వారా తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే కోర్టు బ్లాక్ చేసింది కాబట్టి ఇప్పుడు కోర్టునే అడిగారు. కోర్టు ఏం మాట్లాడేటప్పటికి విత్డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం చేత ఏమైనా మాట్లాడుకుని చేసుకుంటారని చూడాలి.